అర్జున మరియు కృష్ణ 20 సంవత్సరాల పెట్టుబడి ప్రయాణం. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో అర్జున మరియు కృష్ణ అనే ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారు. ఇద్దరూ ఒకేసారి 5 లక్షల రూపాయలు డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో ఆలోచించారు. అర్జున గారు చాలా సంప్రదాయవాది. గతంలో ఆయన బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు FD చేయడం చూశారు మరియు అది సురక్షితమైన మార్గమని నమ్మారు. ఆ సమయంలో బ్యాంకుల్లో FD వడ్డీ రేట్లు సంవత్సరానికి సుమారు 7% ఉండేవి. ఆయన తన 5 లక్షల రూపాయలను ఒక మంచి బ్యాంకులో 5 సంవత్సరాల చొప్పున 4 సార్లు FD చేశారు. ఆయనకు స్థిరమైన రాబడి ముఖ్యం, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదు. కృష్ణ గారు కొంచెం భిన్నంగా ఆలోచించారు. ఆయన తన డబ్బును మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆయన మొత్తం 5 లక్షల రూపాయలలో 3 లక్షల రూపాయలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో మరియు 2 లక్షల రూపాయలను డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టారు. ఇలా ఇద్దరూ తమకు తోచిన విధంగా పెట్టుబడి పెట్టారు. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు వారి పెట్టుబడులు ఎంత పెరిగాయో చూద్దాం. 20 సంవత్సరాల తరువాత అర్జున గారు ప్రతి 5 సంవత్సరాలకు తమ FDలను పునరుద్ధరించుకుంటూ వచ్చారు. వడ్డీ రేట్లు 20 సంవత్సరాలలో మారుతూ వచ్చిన సగటున 7% రాబడితో వారి 5 లక్షల రూపాయలు సుమారుగా 19,34,845 రూపాయలు అయ్యింది. వారికి స్థిరమైన రాబడి వచ్చింది, కానీ వారి డబ్బు అధికంగా పెరగలేదు. కృష్ణ గారి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు బాగా పెరిగాయి. 20 సంవత్సరాలలో మార్కెట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వారి ఈక్విటీ ఫండ్స్ సగటున 13% రాబడిని మరియు డెట్ ఫండ్స్ సగటున 9% రాబడిని ఇచ్చాయి అనుకుందాం. దీని ప్రకారం వారి 3 లక్షల రూపాయలు ఈక్విటీ పెట్టుబడి సుమారుగా 36,12,226 రూపాయలు అవుతుంది. మరియు వారి 2 లక్షల రూపాయలు డెట్ పెట్టుబడి సుమారుగా 11,29,930 రూపాయలు అవుతుంది. మొత్తం మీద కృష్ణ గారి పెట్టుబడుల విలువ సుమారు 47,42,156 రూపాయలు అయ్యింది. చివరికి 20 సంవత్సరాల తర్వాత కృష్ణ గారి సంపద అర్జున గారి సంపద కంటే చాలా ఎక్కువగా ఉంది. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? ఎక్కువ రాబడి ఆశించేవారు కొంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ FDల కంటే ఎక్కువ రాబడిని ఇవ్వగలవు, కానీ వాటిలో మార్కెట్ రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్ యొక్క ఒడిదుడుకులను అధిగమించవచ్చు మరియు మంచి రాబడి పొందవచ్చు. సరైన ఆర్థిక పరిజ్ఞానం మరియు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కాలక్రమేణా ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ కారణంగా డబ్బు యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. FDలలో వచ్చే స్థిరమైన రాబడి ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా అధిగమించకపోవచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా అధిక రాబడి పొందినట్లయితే కొనుగోలు శక్తిని నిలబెట్టుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం మరియు సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం సురక్షితమైన మార్గాలను మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే ఇతర మార్గాలను కూడా పరిశీలించడం ముఖ్యం. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.